పాలకుర్తికి సంబంధించినటువంటి వార్త ఒకటి చూద్దాం మనం. ఇసుక మాఫియా పాలకుర్తి ఎమ్మెల్యే ఇసుక మాఫియా అంత వాగులో ఇసుక కొట్టడానికి ట్రాక్టర్లు పోతున్నాయి, ఇసుక నింపుకొని పోతున్నారు. మరి పాలకుర్తి యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉంది, ఆమె అండతోనే ఇసుక మాఫియా చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల అండతో ఇసుకను తీసుకుపోతున్నారని ఎక్కడ మరి దేవరూపల మండలం కడవెండి గ్రామ వాగు నుండి అక్రమంగా ట్రాక్టర్లతో ఇసుక కొడుతున్నారట. ఈ విషయం మీద పాలకుర్తి ఎమ్మెల్యే వెంటనే స్పందించి వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు కాకపోతే వాళ్ళను ఆ ట్రాక్టర్లు కాంగ్రెస్ కార్యకర్తలైనా బయటలైనా ఆ ట్రాక్టర్లను సీజ్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే మీకు మంచి పేరు వస్తుంది, వచ్చేసరికి గెలుస్తారు. లేకపోతే మీకు మంచి పేరు ఉంది, ఇప్పటికీ మీ అత్తమామ కావచ్చు, మీ ఎమ్మెల్యేగా మీకు కావచ్చు మంచి పేరు ఉన్నది. ఇట్లా ట్రాక్టర్లు మీ కింద అనుచరులు మీకు తెలిసో తెలియకో చేస్తున్నారు. నాకు తెలిసి మీకు తెలియదు అనుకుంటున్నాం. ఒకవేళ తెలిస్తే ఇప్పటికైనా వాళ్ళను మందలించి ఆ ఇసుక అక్రమ రవాణా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను పోలీస్ ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆ కడవెండి గ్రామ వాగు నుంచి పోయే ఇసుక మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. మీకు మంచి పేరు కావాలంటే, మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలంటే. నాకెందుకు ఒకసారి గెలిచినా కదా, ఎవరన్నా బ్రతకని కింది కాంగ్రెస్ కార్యకర్తలు ఇసుక కొట్టుకపోని డబ్బులు దండుకొని అంటే వచ్చేసరి మీకు ఎమ్మెల్యేకు గెలవడానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే స్పందించి ఈ మీ నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి ఇసుక మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఉన్నది.